నమస్తే అభినవ్ భారత్, దిస్ ఇస్ మోనికా. వెల్కమ్ టు వీక్లీ రౌండప్. నేను రవిచంద్ర. ముందుగా ఈ వారం పేపర్లోని హెడ్లైన్స్ ఒక్కసారి మనం చూద్దాం. కల్తీ నెయ్యి సరఫరాలో బడా మాఫియా. పథకం ప్రకారమే ఆ 3 డైరీలు కుమ్మక్కు. ఏఆర్ డైరీకి ఆర్డర్ వస్తే భోలేబాబా నుంచి సరఫరా. తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారము ఎంత హాట్ టాపిక్గా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. లడ్డూలో మెయిన్గా కల్తీ కొవ్వుకు సంబంధించిన నెయ్యిని వాడారు అంటూ చంద్రబాబు ఒక్కసారి మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో ఇదంతా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ అటు దేశవ్యాప్తంగాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కూడా ఒక్కసారిగా నిరసన అయితే వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక గతంలో నెయ్యికి సంబంధించి సరఫరాకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించిన నందిని నెయ్యిని అయితే వాడేవారు. ఇక 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త టెండర్ల ప్రక్రియలో భాగంగా నందిని నెయ్యి కాకుండా ఏఆర్ డైరీకి ఈ నెయ్యి కాంట్రాక్ట్ అయితే ఇచ్చారు. ఈ ఏఆర్ డైరీ చూసుకుంటే మనం ఒక్కసారి ఇది తమిళనాడులోని దుండిగల్ ప్రాంతంలో ఈ ఏఆర్ డైరీ అయితే ఉంటుంది. ఇక్కడ తిరుమలకు ఏవైతే నెయ్యి సరఫరా చేశారో ఆ నెయ్యి సరఫరా చేసిన దాంట్లో దాదాపు 5 ట్యాంకర్ల నెయ్యి ఆ ఏఆర్ డైరీ నుంచి తిరుమలకు చేరుకోగా ఒక ట్యాంకరు నెయ్యి మాత్రం వైష్ణవి డైరీ నుంచి తిరుమలకు అయితే చేరుకుంది. ఇక్కడ కాంట్రాక్ట్ ఏఆర్ డైరీకి ఇస్తే నెయ్యి వైష్ణవి డైరీ నుంచి ఎలా వచ్చింది అనేది మెయిన్గా ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇక మెయిన్గా జూలై 4వ తేదీన ఏదైతే నెయ్యి ట్యాంకరు తిరుమలకు చేరుకుందో ఆ తర్వాత జూలై 5వ తారీఖున కూడా సేమ్ ట్యాంకరే మళ్ళీ తిరుమలకు చేరుకోవడం ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. 4వ తారీఖు వచ్చిన ట్యాంకరు ఒకవేళ దుండిగల్ వెళ్ళి అక్కడ నెయ్యి సరఫరా నింపుకొని మళ్ళీ తిరుమలకు రావాలంటే దాదాపు 3 రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకే రోజుగా తిరుమల నుంచి వెళ్ళిన ట్యాంకరు మళ్ళీ నెక్స్ట్ డేనే ఎలా వచ్చింది అంటే ఈ చుట్టుపక్కల తిరుమల చుట్టుపక్కలనే ఎక్కడో ట్యాంకర్లు నింపుతున్నారు అనే ఒక అనుమానం అయితే వ్యక్తమైంది. దాంట్లో భాగంగానే నెక్స్ట్ 8th రోజు ఏదైతే వైష్ణవి డైరీకి సంబంధించిన ట్యాంకరు తిరుమలకు వచ్చి ఏఆర్ డైరీ పేరు నమోదు చేసిందో ఇక్కడ ప్రశ్నలు పూర్తిగా సందేహాలు అనేది నివృత్తి అయ్యాయని చెప్పుకోవచ్చు. ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇస్తే వైష్ణవి డైరీ ట్యాంకర్ ఎలా వచ్చింది? మరోవైపు ఏదైతే జార్కీలో ఉన్న భోలేబాబా డైరీలో మెయిన్గా కల్తీకి జరిగిన కొవ్వు జరుగుతుంది. ఈ వైష్ణవి డైరీ ఏదైతుందో భోలేబాబా డైరీ నుంచి అక్కడి నుంచి నెయ్యి సరఫరా చేసుకొని వైష్ణవి డైరీకి వస్తుంది. మరి ఏఆర్ డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ వస్తే భోలేబాబా నుంచి వైష్ణవి డైరీ నెయ్యి తీసుకొని అక్కడి నుంచి దుండిగల్ పంపించి ఏఆర్ డైరీ ద్వారా మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎందుకు ఇంతగా ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు అనే ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. టోటల్గా చూస్తే కనుక ఏఆర్ డైరీ కిలో 318 రూపాయల 57 పైసలకు అంటే దాదాపు 319 రూపాయలకు తిరుమలకైతే చేరుస్తుంది. అంటే భోలేబాబా నుంచి కొన్న నెయ్యి ఏదైతుందో 357 రూపాయలు అంటే 30 రూపాయల వ్యత్యాసంతో ఎందుకు తక్కువ నష్టం వచ్చినప్పటికీ కూడా ఎందుకు తక్కువ మొత్తంలో రేట్ తగ్గించుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేశారు అనేది ఇక్కడ మెయిన్గా ప్రశ్నార్థకంగా అవుతుంది. ఇక టెండర్ నిబంధనలు గతంలో చూసుకుంటే కనుక టెండర్ నిబంధన ఇవ్వాలంటే ఒక డైరీలో దాదాపు 8 లక్షల పాల ఉత్పత్తి కేంద్రము అక్కడ ఉండాలి. దాదాపు అది 1 ఇయర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా రన్నింగ్ జరుగుతుండాలి. మరి వీటన్నింటినీ కూడా టెండర్ ప్రక్రియలో ఎక్కడా చేయకుండా ఎందుకు ఏఆర్ డైరీకి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అనేది చాలా వరకు ప్రశ్నలు అయితే ఏర్పడ్డాయి. మరి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గిట్టని ధరకు అంటే దాదాపు 319 రూపాయలకు కిలో నెయ్యి అనేది దొరకడం చాలా అసాధ్యంగా అయితే మారింది. ఇది మనందరికీ తెలుసు. ఇలా కిలో 319 రూపాయలకు తీసుకుంటే మధ్యతరగతి కుటుంబాలు కూడా నెయ్యిని స్పష్టంగా తీసుకొని తింటారు. కానీ ఇక్కడ నెయ్యి బహిరంగ మార్కెట్లో 900-1000 రూపాయలు పలుకుతుంటే కేవలం తిరుమలలో మాత్రమే 319 రూపాయలకి ఎలా దొరికింది అనేది మరో ప్రశ్నార్థకంగా మారింది. ఈ మాత్రం కూడా ఏమీ ఆలోచన చేయకుండా చైర్మన్ ఏఆర్ డైరీకి ఎలా కట్టబెట్టారు అనేది ఇక్కడ ఇప్పటికీ తొలవని ప్రశ్నగా అయితే మిగిలిపోయింది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక బాబు చూపిన బాటలో రేవంత్. అప్పుడు నందనవనం, ఇప్పుడు రివర్ ఫ్రంట్. మూసీపై నాటి బాబు ప్లాన్ మళ్లీ తెరపైకి. సింగపూర్ కంపెనీకే మాస్టర్ ప్లాన్ బాధ్యత. మెయిన్ హార్ట్కు అప్పగిస్తూ ఉత్తర్వులు. అమరావతిని ఆగం చేసి కంపెనీ ఇదే. ఇది ఏదైతే తెలంగాణ సర్కారు హైడ్రా ఆధ్వర్యంలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయాలి అనుకుని ముందుగా ప్రణాళికలు అయితే చేసింది. ఈ ప్రణాళికల్లో భాగంగా చూసుకుంటే కనుక ముందుగా ఎస్టిమేషన్ ఛార్జెస్ కింద 50,000 కోట్లు అన్నారు.
తర్వాత దాన్ని మరింత పెంచుతూ 75,000 కోట్లు అన్నారు. ఇప్పుడు ఏకంగా దాన్ని 1,50,000 కోట్ల రూపాయలకు తీసుకెళ్లారు. మరి ఈ ప్లాన్ వెనకాల ఎవరున్నారు అనేది మెయిన్ కథనం అయితే మనకు నమస్తే తెలంగాణలో అయితే ఇచ్చారు. దీని వెనకాల చూస్తే 1999 నుంచి 2001 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ ఖాళీ చేసి వాళ్ళందరినీ కూడా కర్మన్ ఘాట్ దగ్గరున్న నందనవనం అనే ఒక ఏరియాని క్రియేట్ చేసి అక్కడ ఒక పెద్ద కాంప్లెక్స్ నిర్మించి వాళ్ళందరినీ కూడా అక్కడ తరలించాలని ప్రయత్నాలు చేశారు. కానీ అప్పట్లో హైదరాబాద్ జిల్లా కలెక్టరు మరి ఇతర మంత్రివర్గము ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీలు దీని మీద విమర్శలు గుప్పించడంతో అప్పట్లో దీన్ని విరమించుకొని ఈ నందనవనం అనే ప్రాజెక్టు పూర్తిగా అటకెక్కింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా జరిగిన తర్వాత ముందుగా వాళ్ళ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సమావేశంలో ఈ కాంట్రాక్ట్కి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది అంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు 2019 కంటే ముందు అమరావతిలో 2014 సమయంలో అమరావతి రాష్ట్ర రాజధానిగా చేస్తున్నాను అని ప్రకటించడం, దానికి సంబంధించి మెయిన్ హార్ట్ కంపెనీకి ఆ కాంట్రాక్ట్ బాధ్యతలు అప్పగించడం, అప్పట్లో గ్రాఫిక్ డిజైన్లు కూడా చేసి రాష్ట్ర వ్యాప్తంగా వాటిని సర్క్యులేట్ చేసి టీవీల్లో కూడా చూపించారు. అయితే వాటన్నింటిని కూడా మెయిన్ కారణం మెయిన్ హార్ట్ కంపెనీ. ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ కూడా మెయిన్ హార్ట్ కంపెనీకి టోటల్గా కట్టజెప్పారు. దీంట్లో వీళ్ళిద్దరు మీటింగ్ తర్వాతనే ఈ ప్రత్యామ్నాయం అంటే ఏదైతే 50,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు ఎస్టిమేషన్ పెరిగిందో దాంట్లో చంద్రబాబు హస్తం ఉంది అని మెయిన్గా అయితే మనకు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే అప్పట్లో ఏదైతే నందనవనంకి పబ్లిక్ని తరలించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేశారో ఇప్పుడు ఆ నందనవనం కట్టాల్సిన అవసరం కూడా లేదు. గత బీఆర్ఎస్ పార్టీ కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అటు పటాన్ చెరువులో కావచ్చు, ఇటు ఉప్పల్లో కావచ్చు, రెండిట్లోనూ ఆల్రెడీ ఇండ్లు ఉండడంతో ఇక కట్టాల్సిన అవసరం లేకుండా మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల్ని అక్కడికి షిఫ్ట్ చేసి ఇమ్మీడియట్గా ఈ ప్రాజెక్ట్ని మెయిన్ హార్ట్ కన్సల్టియం ఏదైతే సింగపూర్ మంత్రి ఉన్నాడో ఈశ్వరన్కి సంబంధించి, అతను ఇప్పటికే జైల్లో అయితే మగ్గుతున్నారు సింగపూర్లో, ఇప్పుడు అతనికే ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక మెయిన్ లింక్ అక్కడే, అమరావతి గ్రాఫిక్స్ మూసీలో ఫిక్స్, హై రిస్క్లో భారీ వెంచర్లు. మనం చూసుకుంటే ఇందాక మనం మాట్లాడినట్టే మెయిన్ లింక్స్ మొత్తం కూడా అమరావతి గ్రాఫిక్స్ వెనుక ఈశ్వరన్కి సంబంధించిన కంపెనీకి సంబంధించి మనకు ఉన్నాయని తెలుస్తుంది. ఆ తర్వాత చంద్రబాబు ఎప్పుడైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ జరిగిన తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ మెయిన్ హార్ట్కి సంబంధించి కన్సల్టేమ్కి సంబంధించిన ఈశ్వరన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడము, ఆ తర్వాత ఎస్టిమేషన్ ఛార్జెస్ పెరగడంతో టోటల్గా అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు కలలుగన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని గురుతర బాధ్యత తీసుకొని రేవంత్ రెడ్డి తన భుజస్కంధాలపై వేసుకొని ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ చేసే యోచనలో ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఇక టోటల్గా చూస్తే 3 నెలల తర్వాత ముందుగా ఏదైతే అనుకున్నారో దాన్ని 3 నెలల తర్వాత వీళ్ళ మీటింగ్ జరిగిన తర్వాత 1,50,000 కోట్లకు అయితే పెరిగింది. ఇదంతా కూడా చంద్రబాబు హయాంలోనే జరుగుతుందని అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే హై రిస్క్లో భారీ వెంచర్లు, డిప్యూటీ సీఎం ప్రజెంటేషన్లో 11 బడా నిర్మాణాలు. ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో మెయిన్గా ఏదైతే జిహెచ్ఎంసీ పరిధి, ఓఆర్ఆర్ పరిధి ఉందో వాటిలో ఉన్న చెరువులన్నింటినీ కూడా ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్లను కూల్చివేస్తూ వస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక మెయిన్గా ఇన్ని రోజులు అమెరికా పర్యటన, ఇతర విదేశ పర్యటనలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా రాష్ట్రానికి రావడం, ఇమ్మీడియట్గా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, దాంట్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించి దాదాపు రాష్ట్రంలో ఒకప్పుడు 900 అంటే జిహెచ్ఎంసీ పరిధి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 956 చెరువులు ఉండేవి. ఇప్పుడు దాంట్లో సగం చెరువులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ సగం చెరువుల్లో కూడా చాలా వరకు అన్యక్రాంతం అయిపోయి టోటల్గా బిల్డింగ్లు వెలిచిపోయాయి. పాక్షికంగా చెరువులు మొత్తం ఆక్రమించారు అని చెప్పడంతో ఇప్పుడు ఇక్కడ మెయిన్గా అక్కడ ఏవైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఉన్నాయో అక్కడ దాదాపు ఆకాశ నిర్మాణాలను కట్టుకొని ఉన్నారు. కొన్ని వందల ప్లాట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అగమ్య గోచరంగా మారింది. ఒకవేళ రాబోయే రోజుల్లో ఎఫ్టీఎల్ పరిధిలోని ఈ నిర్మాణాలను కూడా కూల్చేస్తే మరి మా బతుకు ఎలా దివుడా అంటూ వాళ్ళు కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్లు తీసుకున్నారు. కొంతమంది అప్పులు చేసి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా తెలియట్లేదు. ఇక వీటన్నింటి కూడా టోటల్గా కూల్చివేస్తారు అని ఒక హింట్ అయితే అటు బట్టి విక్రమార్క అయితే ఇచ్చాడు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మంత్రి సురేఖపై పరువు నష్టం దావా.
మంత్రి సురేఖపై పరువు నష్టం దావా. క్రిమినల్ కేసు దాఖలు చేసిన కేటీఆర్, సురేఖ వ్యాఖ్యల క్లిప్పింగుల జత. ఆమెపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థన, సివిల్ దావాకు సిద్ధమవుతున్న కేటీఆర్. ఏదైతే కొండా సురేఖ మంత్రి ఉన్నారో, నాగార్జున కుటుంబానికి సంబంధించి గత విడాకులు తీసుకున్నటువంటి నాగ చైతన్య, సమంతలను ఉద్దేశించు అనవసరమైన వ్యాఖ్యలు చేశారో దాంట్లో భాగంగానే నాగార్జున నాంపల్లి కోర్టుకు వెళ్ళి అక్కడ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దాంట్లో భాగంగా కోర్టు స్టేట్మెంట్లు అడగగా స్టేట్మెంట్లను కూడా ఆయన భార్య అమలాతో పాటు సుప్రియ, వెంకటేశ్వర్లు, నాగ చైతన్య కూడా కోర్టుకు వెళ్ళి వాళ్ళ స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు. ఇక దాంట్లో భాగంగానే ఏదైతే కేటీఆర్ కూడా అందులో ఇన్వాల్వ్ చేశారో, కేటీఆర్ కూడా తనపై పరువు నష్టం దావా అయితే వేశారు. ఇప్పటికే ఎలక్షన్ మూమెంట్లో, ఏప్రిల్లో చూసుకుంటే ఎలక్షన్ మూమెంట్ కూడా ఒకసారి క్రిమినల్ నోటీసులు పంపగా క్షమాపణలు చెప్పడం, ఇదంతా సమసిపోయింది అనుకున్న సమయంలో మళ్ళీ కొండా సురేఖని తెరపైకి తీసుకొచ్చి ఇప్పుడు కూడా మళ్ళీ కేటీఆర్ను ఉద్దేశించి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయన పరువు నష్టం దావా వేసి మరోవైపు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఏదైతే కొండా సురేఖ మాట్లాడిందో వాటికి సంబంధించిన క్లిప్లను కూడా వాటికి జతపరిచారని అయితే మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే, తమ్ముళ్ళు ఇది తగదు, దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు. కమిషన్లు, ముడుపులు, దందాలతో దడ, పోస్టింగులకు రేటు, వెంచర్లలో కమిషన్లు, విచ్చలవిడి అవినీతి అక్రమాలకు వత్తాసు. కూటమి సర్కారు కొలువుదీరి 4 నెలల సమయం గడుస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యాము అని వాళ్ళు భావించారా, లేకపోతే ఇక ఈ 5 సంవత్సరాలు మాకు దోచుకునేడానికి దొరికినంత దోచుకుందాము అనుకొని అలా ఫిక్స్ అయ్యారా అనేది అర్థం కావట్లేదు. కానీ ఈ 4 నెలల కాలంలో చాలా వరకు ఎమ్మెల్యేలు అటు కమిషన్లకు మెయిన్గా కకృతి పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరైన పాలన ఇవ్వాలి, అందరూ మార్గదర్శకంగా ఉండాలి, ప్రజలకు మనం సేవ చేస్తే రాబోయే ఎలక్షన్లు కూడా మనని భారీ మెజార్టీతో గెలిపిస్తారు, సంక్షేమ పథకాలను అందించాలి అంటూ బహిరంగంగా ఆయన చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేల తీరు మాత్రం మారని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కనుక గుంటూరుకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే టోటల్గా రేషన్ మాఫియా వాళ్ళతోటి దందాన్ని కొనసాగిస్తూ ఆ రేషన్ మాఫియా బియ్యాన్ని కనుక పీడిఎఫ్ బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని ఇతర జిల్లాలకు తరలించడానికి, ఇతర రాష్ట్రాలకు సరిహద్దులకు దాటించడానికి ఎమ్మెల్యే వాళ్ళందరితో కుమ్మక్కై ప్రతి నెల 5 లక్షల రూపాయలు తన అకౌంట్కు వచ్చే విధంగా లాబింగ్ చేశారు అంటూ ఒక విమర్శ అయితే వస్తుంది. మరోవైపు చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే టోటల్గా గతంలో ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ అన్యాయరీతిగా రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారు గత ప్రభుత్వాన్ని విమర్శలు చేసిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తన కుటుంబ సభ్యుల్ని అందులో ఇన్వాల్వ్ చేసి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి బడా ఎత్తున కమిషన్ లాగుతున్నట్టు కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా అటు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళతో కలిసిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే అయితే తాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్గా బుల్డోజర్లతో స్కూలు ప్రహారీ గోడ పలగొట్టించి నానా హంగామా చేసిన ఎమ్మెల్యే అదే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో కుమ్మక్కై దాదాపు 20 లక్షల రూపాయలకు సెటిల్మెంట్ చేసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక్కడ చాలా వరకు ఎమ్మెల్యేలు అవినీతి కొరల్లో కూరుకుపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం గ్రహించి గనక వీళ్ళని సరైన మార్గంలో తేకపోతే గత ప్రభుత్వం ఏదైతే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైందో ఇప్పుడు కూడా అదే వ్యతిరేకత ప్రజల్లోంచి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు భారీ మెజార్టీతో 164 సీట్లను కేటాయించారు. ఇది గనక మీరు మిస్యూజ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు 11 సీట్లైనా వైసీపీకి వచ్చింది, ఇంకా మీకైతే అవి కూడా వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే, స్వర్ణాంధ్ర ఎట్ 2047 సాకారానికి సహకరించండి, విశాఖ రైల్వే జోన్కు డిసెంబర్లో శంకుస్థాపన చేయండి. ప్రధాని నరేంద్ర మోడీని 2 రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు వెళ్ళి కలవడం, మరోవైపు అటు ఆయా శాఖలకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులను వివరించడం అయితే చూసాం. మనము గత ప్రభుత్వ హయాంలో దాదాపు 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. ఆ చెత్తను తీయడానికే దాదాపు బడ్జెట్ సరిపోనంత కూడా రాష్ట్రంలో నెలకొంది. ఇక ఏదైతే విశాఖ జోన్ అని చెప్పారో ఆ విశాఖ జోను డిసెంబర్లో ప్రారంభం కాబోతుంది. ఇక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కనొట్టి విశాఖ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కాకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా నరేంద్ర మోడీని అయితే రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా త్వరలో ప్రారంభం, 2 ఏళ్లలో ప్రారంభం కాబోతున్నట్టు అక్కడ ఏవియేషన్ యూనివర్సిటీకి సంబంధించి
సంబంధించి కూడా శంకుస్థాపన చేయబోతున్నట్టు అయితే చంద్రబాబు ఇచ్చారు. ఈ మరోవైపు ఏదైతే సౌత్లో 2 ప్రాజెక్టులు అనుకున్నటువంటి ఏదైతే ముంబై నుంచి హైదరాబాదు, ఇక మైసూర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నై వరకు ఒక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనుకున్నారు. ఆ ప్రాజెక్టులో భాగంగానే ఇంకో ప్రాజెక్టు కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అమరావతికి వస్తుంది కాబట్టి దానికి ప్రత్యేక రైల్వే లైన్ ఇవ్వాలి కాబట్టి వాటి కోసం కూడా నిధులు సమకూర్చే విధంగా చంద్రబాబు మాట్లాడినట్టయితే తెలుస్తుంది. ఇక గతంలో ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయో ఆ రోడ్లను కూడా మరమ్మతులు చేసే విధంగా కాస్త హెల్ప్ చేయాలి అని, మరోవైపు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాల్కి ఏర్పాటు చేయడానికి ఏవైతే 12,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారో అవి ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలంటూ కూడా చంద్రబాబు అయితే రిక్వెస్ట్ చేశారు. ఇక అమరావతి ఏదైనా రాష్ట్రానికి రాజధాని లేదంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఏదైతే 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారో ఆ 15,000 కోట్ల రూపాయలు కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలని, ఇక మొదటి దశ పనులు ప్రారంభమవుతాయి డిసెంబర్ నుంచి అంటూ కూడా చంద్రబాబు అటు ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఎంపీలకైతే వివరించారు. టోటల్గా మరోవైపు ఏవైతే వరద విపత్తులు సంభవించి రాష్ట్రం మొత్తం అతలాకుతలమైందో వాటి విపత్తు నిధులు కూడా దాదాపు 11,000 కోట్ల రూపాయలు అడిగితే కేవలం 1,000 కోట్లు మాత్రమే శాంక్షన్ చేయడం, వాటిని కూడా త్వరలోనే విడుదల చేయాలి అంటూ కూడా చంద్రబాబు అయితే రిక్వెస్ట్ చేశారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక కమలం ఖుషి, హర్యానాలో హ్యాట్రిక్ విజయం, జమ్మూ కాశ్మీర్లో గణనీయంగా సీట్లు. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి 3వ విజయం సాధించిన బీజేపీ. 2 పర్యాయాలు హర్యానాలో అధికారంలో ఉన్నటువంటి కమలం పార్టీ ఈసారి 3వసారి అధికారంలోకి రాదు అంటూ ప్రతి ఒక్క సర్వే సంస్థ, ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ ప్రతి ఒక్కటి కూడా చెప్పాయి. కానీ వాటన్నింటిని కూడా అంచనాలు తలకిందులు చేస్తూ అటు కమలం పార్టీ 3వసారి హర్యానాలో గణనీయమైన సీట్లతో మెజార్టీ దిశగా ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఏదైతే కేకే సర్వే ఎగ్జాక్ట్లీ ఫిగర్ చెప్పిందో ఆ ఫిగర్ని ఇటు హర్యానాలో కూడా అటు బీజేపీ పార్టీ గెలవదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం, ఇటు కేకే సర్వేని ప్రాముఖ్యంగా చాలామంది అయితే తీసుకున్నారు. కానీ కేకే సర్వే కూడా ఈసారి ఫెయిల్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. 3వసారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చింది. దీంట్లో చాలా వరకు కారణాలు ఉన్నాయి. హర్యానాలో జైట్లు వర్సెస్ నాన్ జంట్లు కూడా వీళ్ళందరూ కూడా ప్రముఖ పాత్ర పోషించారు. జాట్లను చూసుకుంటే చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా వెళ్ళిపోయినప్పుడు, మరోవైపు నాన్ జాట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపారనే చెప్పుకోవచ్చు. మరోవైపు 200 రోజుల ముందే, ఎలక్షన్స్కి ముందే సైనీని అక్కడ ముఖ్యమంత్రి చేయడం, సైనీ టోటల్గా ప్రాబల్యాన్ని అక్కడ చూపించడం, ఏదైతే నిరుద్యోగం కావచ్చు లేదంటే రైతులకు సంబంధించి మద్దతు ధరలు కావచ్చు, టోటల్గా వీటన్నింటిపైన కూడా దృష్టి సారించి, అగ్నివీర్ పథకం కావచ్చు, వీటన్నింటి మీద కూడా దృష్టి సారించి వాళ్ళందరినీ కూడా ఏదైతే వ్యతిరేకత వచ్చిందో దాన్నంతా కూడా సానుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టోటల్గా చూసుకుంటే గెలుపే ధీమాగా వెళ్ళి మేము గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెంట్ తోటి ఇక్కడ బొక్కాబోర్లా పొడిందనే చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు జమ్మూ ఎలక్షన్ చూసుకుంటే కనుక జమ్మూలో దాదాపు హిందూ జనాభా ఎక్కువగా ఉంటుంది, కాశ్మీర్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇక హిందూ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి మెయిన్ కాన్స్టిట్యున్సీలు అన్నిట్లోనూ కూడా భారతీయ జనతా పార్టీ గణనీయమైన ఓట్లు అయితే గెలిచింది. ఇక కాశ్మీర్ విషయానికి వస్తే ఎక్కువగా ఎన్సీ తన అధికారాన్ని అయితే నిలబెట్టుకునే ప్రయత్నాలు అయితే చేశాయి. దాదాపు ఆర్టికల్ 370 తర్వాత 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ ఎలక్షన్స్లో అటు ఎన్సీ బీజేపీ 2 గణనీయంగా ఓట్లు పెంచుకున్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో ఇండియా కూటమిలో భాగంగా ఎన్సీ కాంగ్రెస్ 2 పోటీ చేయడంతో మెజార్టీ స్థానాలు వచ్చినప్పటికీ కూడా టోటల్గా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గణనీయమైన సీట్లు సాధించిందనే చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ఆంధ్రాకు అభయం, అన్ని విధాల సహకారం అందిస్తాం, బాబుకు మోదీ హామీ ఇచ్చారు. జగన్ హయాంలో అస్తవ్యస్తంగా ఆర్థిక రంగం ఉంది, పూర్తిగా కోలుకునేందుకు కేంద్రం మద్దతు కావాలి, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు జగన్ హయాంలో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్త పాలన జరిగింది. ఎక్కడ నిధులు లేకుండా టోటల్గా ఊడ్చేశారు అంటూ కూడా చంద్రబాబు ప్రధానికి చెప్పడం, ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాష్ట్రానికి సంబంధించి టోటల్గా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందుతాయి
వస్తాయని కూడా చెప్పడం. ఎందుకంటే మెయిన్గా బీజేపీ ఎందుకు ఇలాంటి హామీలు ఇస్తుందంటే ఇప్పుడు బీజేపీ సెంట్రల్లో అటు అధ్యక్ష హోదాలో ఉంది అంటే దానికి కారణం మెయిన్గా చంద్రబాబు నాయుడు అనే చెప్పుకోవాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడిని కనుక ఇప్పుడు దూరం చేసుకుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడే నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి నా చేతుల్లో ఏం లేదు, కానీ అఖిలపక్ష రాజకీయ పార్టీలన్నీ కూడా భేటీలో ఈ నిర్ణయం తీసుకుంటే వాటన్నిటి కూడా సానుకూలంగా వెళ్లే విధంగా నేను ప్రయత్నాలు చేస్తానంటూ కూడా చంద్రబాబు అయితే చెప్పాడు. ఇక రెండేళ్లలో పోలవరం భోగాపురం విమానాశ్రయం ఉనికిలోకి వస్తుంది. ఇక డిసెంబర్ నుండి రాజధాని పనులు వేగవంతం చేస్తాము అంటూ కూడా చంద్రబాబుకు అభయం ఇచ్చినట్టుగా మోడీ మనకైతే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత. 1937లో జన్మించారు. 2024లో తుది శ్వాస విడిచారు. టాటా గ్రూప్కి చెందించిన పారిశ్రామికవేత్త టాటా చైర్మన్ రతన్ టాటా గారు మన మధ్య లేరు. బుధవారం రాత్రి ఆయన కన్నుమూశారు. అది టాటా ధృవీకరించడం, మరోవైపు ఆయన అంత్యక్రియలు కూడా పార్సీ సాంప్రదాయంలో అయితే జరిగాయి. ఇది ఒక భారతదేశ వ్యాప్తంగా ఒక పారిశ్రామిక దిగ్గజ వ్యక్తిని భారతదేశం కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఆయన ఒక పారిశ్రామికవేత్త అనే కంటే ఒక మంచి మనిషి, మంచి స్వభావి అని చెప్పుకోవచ్చు. మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఎన్నో ప్రోడక్ట్లను కూడా టాటా గ్రూప్ అయితే అందించింది. మీ అభినవ్ భారత్ టీవీ తరపున మీ ఉప్పు తింటున్నారు, టాటా ఉప్పు ప్రతి ఒక్కరూ తింటున్న వాళ్ళే. టాటా ఉప్పు తిన్న విశ్వాసంతో మీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని మేము కోరుకుంటున్నాం. మా టీవీ చూసే ప్రతి ఒక్కరు కూడా అదే చెరగాలి అని కూడా మేము ఆలోచిస్తున్నాం. ఇంతటి మహానుభావుడికి టాటా గ్రూప్ చైర్మన్కి అభినవ్ భారత్ టీవీ తరపున శ్రద్ధాంజలి కూడా ఘటిస్తున్నాం. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక కిక్కు కుదిరింది. మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు. 2 రోజుల్లోనే 37,000, మొత్తంగా 57,709 దరఖాస్తు రుసుముతో 1,154 కోట్ల ఆదాయం. 2017తో పోలిస్తే ఆదాయం 3 రెట్లు ఎక్కువైంది. నేడు రేపు గడువు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఏదైతే తెలంగాణ మద్యం పాలసీని మెయిన్గా దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్లో కూడా మద్యం పాలసీ విధానాన్ని అయితే తీసుకొచ్చారు. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం ప్రభుత్వ మద్యం దుకాణాలు మాత్రమే నడిచాయి, వీటిని చెక్ పెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖజానా వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ విధానాన్ని, తెలంగాణ మద్యం పాలసీని ప్రేరణ తీసుకొని ఇక్కడ మద్యం పాలసీని అయితే తీసుకొచ్చారు. దీంట్లో ముందుగా దరఖాస్తు ఫీజు కింద 2 లక్షల రూపాయలు, టెండర్లలో వాళ్ళకు ఎవరి పేరు లక్కీ డ్రాలో వస్తే వాళ్ళకే మద్యం షాపు కేటాయించే విధంగా ప్రభుత్వం అయితే కార్యాచరణ చేసింది. దీంట్లో మొదటగా చూసుకుంటే దాదాపు మొదటి 2 రోజుల క్రితం చూసుకుంటే 37,000 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక గడువు ముగుస్తుంది అనగా దాదాపు 20,000 దరఖాస్తులు ఏకదటిన రాష్ట్ర ఖజానాలోకి వచ్చాయి. మొత్తంగా దాదాపు 1,00,000 దరఖాస్తులు వస్తాయి, రాష్ట్ర ఖజానాకు 2,000 కోట్ల రూపాయలు వస్తాయి అంటూ కూడా చంద్రబాబు ప్రభుత్వం ముందు నుంచి దృష్టి సారించినప్పటికీ కూడా ఈసారి అనుకున్న రీతిలో మెయిన్గా దరఖాస్తులు రాలేదని చెప్పుకోవచ్చు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని మనం విశ్లేషించుకునే ముందు టోటల్గా ఇంకా 1 రోజు మాత్రమే గడువు ఉండడంతో ఇప్పటికే మద్యం షాపులకి టెండర్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక స్టేట్ మారాల్సిందే, కేటాయించిన కేడర్ స్టేట్లోనే పని చేయాలి. ఏపీ తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్లకు డిఓపి ఆదేశం. ఏపీకి రానున్న 5 ఐఏఎస్, 2 ఐపీఎస్లు. రాష్ట్రంలో ఏపీ రాష్ట్రానికి కేటాయించబడిన ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా డిప్యూటేషన్ మీద అయితే పనిచేస్తున్నారు. వాళ్ళని ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలి అంటూ కూడా డిఓపిటి అయితే ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో భాగంగానే చూసుకుంటే అమ్రాపాలి కాటా, టోటల్గా ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి అమ్రాపాల్ కాటా కావచ్చు, అంజనీ కుమార్ కావచ్చు, అభిలాష్ బిస్త్, సృజన, వీళ్ళందరూ కూడా అటు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ విఆర్ తీసుకుంటారా లేదంటే ప్రభుత్వంలో వ్యక్తులుగా తీసుకుంటారా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వీళ్ళందరూ వెళ్ళి కూడా అక్కడ సరెండర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే బఫర్ జోన్కు బుల్డోజర్. మూసీ ప్రజలపై మరో పిడుగు పడనుంది.
స్పష్టతనిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే మనం మూసి పరివాహక ప్రాంతంలో ఇప్పుడు FTL పరిధిలోని ఇళ్లను మాత్రమే కూల్చేస్తారు అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే చూసుకుంటే రివర్ బెడ్ ఎక్స్ RBX అంటూ కొన్ని ఇండ్లపైన రెడ్ మార్క్ అయితే వేశారు. వీటిని మెయిన్గా రెడ్ మార్క్ వేసిన ఇండ్లను మాత్రమే కూల్చివేస్తే వాటి మూసి పరివాహక ప్రాంతాలు అంటే ఏదైతే హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ మీదుగా వస్తున్నటువంటి ఈ మూసీ నది టోటల్గా నాగోల్ దాటిన తర్వాత GHMC నల్గొండ డిస్ట్రిక్ట్లో అయితే ఎంటర్ అవుతుంది. టోటల్గా ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 56 కిలోమీటర్లని ఇళ్లను కూల్చివేస్తే టోటల్గా 5 నుంచి 6 వేల ఇల్లు నేలమట్టం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదే కనుక బఫర్ జోన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్గా ఈ పరివాహక ప్రాంతాల్లో 1,50,000 ఇండ్లు పూర్తిగా కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం FTL పరిధిలోని ఇండ్లని మాత్రమే కూల్చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో బఫర్ జోన్ ఇండ్లను కూడా కూల్చేస్తే కనుక ఇక్కడ పరిస్థితి అగమ్య గోచరంగా అయితే మారే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరికీ దాదాపు 1,50,000 ఇండ్లని ఎక్కడి నుంచి తీసుకొస్తారనే దాని మీద అయితే స్పష్టత అయితే కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే అతిగతి లేని దర్యాప్తు, వారం రోజులవుతున్న చిన్నారి అంజుమ్. హంతకులను గుర్తించని పోలీసులు, వారి వ్యవహార శైలిపై సర్వత్రా సందేహాలు. దర్యాప్తు తీరును కనీసం పట్టించుకొని ప్రభుత్వం. అశ్వియా అంజుమ్ అనే చిన్నారి కనిపించకుండా 4 రోజులు 5 రోజులు అయినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించలేదు అంటూ మనకు హెడ్లైన్ ఇచ్చారు. ఇది గతంలోని హెడ్లైన్ కాబట్టి ఆ నిందితులను అయితే పట్టుకున్నారు. కానీ ప్రభుత్వం ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనే ఒక విమర్శ అయితే ఎప్పటి నుంచో వస్తుంది. మెయిన్గా చూస్తే పాప కిడ్నాప్ అయింది అని తెలిసిన రోజు నుంచి గనక దర్యాప్తు ముమ్మరం చేసి ఉంటే పాపని ప్రాణాలతో పట్టుకునే అవకాశాలు ఉండేవి. కానీ ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరించడంతో పాప మరణం సంభవించింది అంటూ కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక హాట్ టాపిక్గా అయితే మారింది. ఎప్పుడైతే అమ్మాయి కుటుంబాన్ని పరామర్శిస్తాము అంటూ జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతున్నాడు అనే సమయంలోనే అటు రాష్ట్ర హోంమంత్రి కావచ్చు, ఇతర మంత్రులు కూడా హుటాహుటిన పాప కుటుంబాన్ని పరామర్శించడం, ఒకవైపు సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడడంతో ఈ వ్యవహారం సద్దుమణిగిండొచ్చు. కానీ కేంద్రంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు పిల్లలపైన అఘాయిత్యాలు కానీ మర్డర్లు కానీ జరుగుతూనే ఉన్నాయి. గతంలో చూస్తే కనుక చిన్నారి పాపని నదిలో ముంచేసిన ఘటన కావచ్చు, ఇప్పుడు అంజుమ్ వ్యవహారం కావచ్చు, టోటల్గా దీని మీద ప్రభుత్వం దృష్టి సారించి నిందితులకు గనక బహిరంగంగానే కఠిన శిక్షలు కనుక వేస్తే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నుంచైనా రాష్ట్ర పోలీసులు దీని మీద దృష్టి సారించి ఇలాంటి ఘటనలు ఇంకేవి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ఎల్లో సిండికేట్, టీడీపీ మద్యం కేటుగాళ్లకు ఎక్సైజ్ సహకారం, ఆన్లైన్ దరఖాస్తులకు సాంకేతిక అడ్డంకులు, ఎక్కడైనా అరకొరగా వచ్చిన కాగితాలపైనే నింపుతున్న సిబ్బంది. ఏవైతే ఏపీ రాష్ట్రంలో టోటల్గా మద్యం వ్యాపారాన్ని ప్రైవేటీకరణ చేయాలి అంటూ కూడా టెండర్ ప్రక్రియని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంట్లో కనుక 5 సంవత్సరాల నుంచి ఎలాంటి ఆదాయం లేదు అనే ఒక వ్యక్తిత్వంతో కావచ్చు, లేదంటే ఇతర సిండికేట్లకు తోడ్పాటు అందించే వ్యవహారంలో కావచ్చు, అటు ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి సిఫార్సులు అయితే అందుతున్నాయి. టోటల్గా ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటే అక్కడ వెబ్సైటు నో సర్వర్ అని రావడం, ఇక ఆఫ్లైన్కి వెళ్ళి దరఖాస్తు చేసుకుందామంటే అక్కడ సిండికేట్లు కొంతమంది బహిరంగంగా ఏర్పడి వాళ్ళందరి మీద కూడా మీరు కనుక వ్యాపారానికి దరఖాస్తు వేసుకుంటే రాబోయే రోజుల్లో మీకు షాప్ ఎవడు కేటాయిస్తాడు, మీరు వ్యాపారం ఎలా చేస్తారు, ఇక మీ అందరి మీద కూడా ఎక్సైజ్ దాడులు నిర్వహిస్తాము అంటూ కూడా భయపెట్టి వాళ్ళని భయభ్రాంతులకు చేసి అసలు అప్లికేషన్ వేయకుండా వాళ్ళని ముందుగానే అడ్డుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు వీటన్నింటికి చూసుకుంటే కనుక అన్ని ప్రాంతాల్లోనూ మద్యం సిండికేట్లు ఏర్పడి ఎవరికి షాప్ వచ్చినా కూడా అందరూ కలిసి పని చేసుకోవాలనే విధంగా దాదాపు 20 నుంచి 30 దరఖాస్తులు వాళ్ళే వేస్తున్నట్టయితే కూడా సమాచారం అయితే వస్తుంది. దీని మీద చంద్రబాబు నాయుడు కూడా దృష్టి సారించి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసినా కూడా ఒక ఫోన్ కాల్ కూడా చూస్తే కనుక మంత్రి నారాయణ దాదాపు 2 కోట్ల రూపాయలతో టెండర్ను నేను వేయించాను అనే ఒక ఫోన్ కాల్ కూడా బహిరంగంగా అటు మీడియాలో కూడా టెలికాస్ట్ అయితే అయింది. అంటే ఇక్కడ చూసుకుంటే మంత్రులు ఎమ్మెల్యేలే వాళ్ళకు కావాల్సిన షాపుల మీద టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు విజయవాడలో చూసుకుంటే షాప్ నెంబర్ 76, 77కు దాదాపు మంచి గిరాకీ ఉండడంతో అక్కడ దరఖాస్తులు వేయకుండా వ్యక్తులు సిండికేట్గా ఏర్పడి భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే ఒక వార్త కూడా అలచేలవుతుంది. ఇంకోవైపు మరీ చిన్న ఏరియాల్లో చూసుకుంటే అంటే మద్య విక్రయాలు తక్కువగా ఉన్న ఏరియాల్లో చూసుకుంటే
దాదాపు 20 దరఖాస్తులు వస్తాయి అని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే 2-3 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఆ 2-3 దరఖాస్తులు కూడా కేవలం సిండికేట్గా ఏర్పడిన వాళ్ళు మాత్రమే వేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఏవైతే 1,00,000 దరఖాస్తులు వచ్చి 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంటూ గవర్నమెంట్ ఎస్టిమేషన్ వేసుకుందో ఆ ఎస్టిమేషన్ పూర్తిగా నిరాశాజనకంగా మారింది అనవచ్చు. వాటిలో మెయిన్ కారణంగా గత 5 సంవత్సరాల నుంచి డబ్బులు సంపాదించుకోవాలి, రాబోయే ఎలక్షన్స్కి మళ్ళీ డబ్బులు కూడబెట్టుకోవాలి, కాబట్టి దీంట్లో భాగంగానే సిండికేట్గా ఏర్పడ్డారు అని కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ఆకాశమే హద్దుగా ధరాభారం, చుక్కలంటిన నిత్యావసరాలు, సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్న ధరలు. టాటేస్తున్న టమోటా కిలో 100 రూపాయలకి పైనే, కంటతడి పెట్టిస్తున్న ఉల్లి కిలో 70 నుంచి 80 రూపాయలు పలుకుతుంది. కూరగాయలు ఏవైనా సరే కిలో 80 పై మాటే. వెల్లుల్లి 440 రూపాయలు, కొత్తిమీర కట్ట 60 రూపాయలు. టోటల్గా మధ్యతరగతి వ్యక్తి తినే పరిస్థితి రాలేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని రోజుల నుంచి నిత్యావసర ధరలు పూర్తిగా ఆకాశాన్ని అంటాయి. ఏదో టమాటా కూర చేసుకొని నాన్ వెజ్ తినలేని వాళ్ళు కూడా వెజ్లో ఏదైనా చిన్నవి తిందామన్నా కూడా వాటి ధరలు కూడా నాన్ వెజ్కి సమానంగా పలకడంతో ఇటు మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు అసలు తినే పరిస్థితి లేకుండా పోయింది. ఒక్కసారి మనం చూస్తే కనుక టమాటా మేలో 28 ఉంటే అక్టోబర్కి వచ్చేసే వరకు 110 రూపాయల కిలో పెరిగింది. ఇక ఉల్లి 25 ఉంటే 80, బంగాళాదుంప 35 ఉంటే 60, దొండకాయ 36 ఉంటే 70, అలా చిన్న కట్టలు కొత్తిమీర కట్ట 10 రూపాయలు ఉంటే ఇప్పుడు 60 రూపాయలు, ఆకుకూరలు 5 కట్టలు గతంలో 20 ఉంటే ఇప్పుడు 50 రూపాయలకు అమ్మే పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ వీటన్నీ జరుగుతున్నా కూడా రైతులు బాగుపడుతున్నారా అంటే అది కూడా లేదు. అటు కొంటున్న వినియోగదారుడు కానీ ఇటు పండిస్తున్న రైతు కానీ బాగుపడకుండా కేవలం దళారులు, మీడియేటర్లు మాత్రమే ఈ డబ్బుల్ని ఇష్టారీతిన రైతు దగ్గర నుంచి 10 రూపాయలకు కొని మీడియేటర్లు మాత్రం 100 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఇక్కడ లాభాలు మధ్యవర్తులు పొందుతున్నారు కానీ అటు వినియోగదారుడికి నష్టమే వస్తుంది, రైతుకు కూడా నష్టమే వస్తుంది. దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ముంపులోనూ మేసేశారు, చంద్రబాబు వరద లెక్కల్లో బయటపడిన దిమ్మ తిరిగే అవినీతి, అరకొర సహాయక చర్యలు, వాటిలోనే 534 కోట్లు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వరదలు గతంలో ముంచెత్తాయో మెయిన్గా విజయవాడ నడిబొడ్డున రాష్ట్రం నడిబొడ్డు అది సముద్రాన్ని తలపించిందనే చెప్పుకోవచ్చు. ఒకవైపు బుడమేరు కట్టలు తెగిపోవడంతో నీళ్ళంతా ఇండ్లకు చేరుకోవడంతో వరద సహాయక చర్యలు అటు రాష్ట్ర ప్రభుత్వము, సీఎంఏ డైరెక్ట్ నీళ్ళలోకి దిగి మరీ దృష్టి సారించారు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక టోటల్గా ఈ సహాయక చర్యల్లో 534 కోట్లు మింగేశారు అని మనకు మెయిన్ బ్యాన్ రేట్ అయితే కనిపిస్తుంది. టోటల్గా చూస్తే కనుక అటు వరద బాధితులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి భోజనానికి అంటే ఒక్కొక్కరికి 376 రూపాయలు ఖర్చు చేసినట్టుగా అయితే ప్రభుత్వం లెక్కలు చూపిస్తుంది. అంటే 5 స్టార్ హోటల్ రేట్లని అటు పబ్లిక్ ఇచ్చినట్టుగా ఇచ్చింది. తీరా ఏంటా అంటే హెలికాప్టర్ నుంచి పులిహోర పొట్లాలు. మరి పులిహోర పొట్లాలకు పొద్దున సాయంత్రం ఇవ్వడానికి ఒక్కొక్క వ్యక్తికి 376 రూపాయలు అయ్యాయి. దాదాపు 94 లక్షల మందికి ఈ పులిహోర ప్యాకెట్లు పంచాము అంటూ ప్రభుత్వం చెప్పడం. మరోవైపు కేవలం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకే 23 కోట్ల రూపాయలని ఖర్చు చేశామనడంతో సర్వత్రా విమర్శలు అయితే ప్రభుత్వం కూడగట్టుకుంటుంది. ఒకవైపు ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు అందినప్పటికీ కూడా ఇంత మొత్తంలో ఖర్చు చేశారా? నీళ్ల బాటిళ్లకు ఇంత రూపాయలు ఖర్చు చేశారు, 26 కోట్ల రూపాయలు కేవలం వాటర్ బాటిళ్ళ కోసం. కానీ వాటర్ బాటిల్ ఎవరికి అందని పరిస్థితి అయితే మనము సోషల్ మీడియాలో చూసాం, టీవీల్లో చూసాం, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రతి మాట కూడా విన్నాం. నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు అంటూ వాళ్ళు నానా అవస్థలు పడినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం 534 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పడము ఇక్కడ విడ్డూరంగా అయితే కనిపిస్తుంది. కేవలం భోజనాలకే 368 కోట్ల రూపాయలని ఖర్చు చేశారు అంటే నిజంగా ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి మీడియేటర్లకు వెళ్ళిందా, లేకపోతే ఎవరు పూర్తిగా దోచేశారు, తినేశారు అనే దాని మీద అయితే ఎంక్వైరీ చేయాలి. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే ధర్మవరం సిఐ తల్లి హత్య, 10 రోజుల తర్వాత శవమై కనిపించిన స్వర్ణకుమారి, ఎదురింటి యువకుడే హంతకుడు, మరో శవం మీదనే స్వర్ణకుమారి మృతదేహం పూడ్చివేత. ధర్మవరం సిఐ తల్లి 10 రోజుల క్రింద ఇంటి నుంచి వెళ్ళిపోయిందనగా దాదాపు ఆయన కొడుకుకు సమాచారం రావడంతో ఆయన వచ్చి సొంతంగా ఆయనే ఎంక్వైరీ చేసే వరకు పోలీస్ విభాగం పూర్తిగా స్పందించలేదంటే ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమయ్యాయి అనే ప్రశ్న సర్వత్రా నెలకొంటుంది. ఒక
సిఐ తల్లిని ఎదురింటి కుర్రాడు పూజల పేరుతో తీసుకెళ్ళి అక్కడ తలపైన సుత్తెతో కొట్టి ఒక శవం ఉన్న ప్లేస్లోనే మళ్ళీ ఆవిడను పూడ్చివేయడం, ఆవిడ ఒంటిపై ఉన్న నగల్ని తీసుకెళ్ళి 4 లక్షల రూపాయలకు కుదవబెట్టి డబ్బులు తేవడం, ఇదంతా చూస్తుంటే కనుక ఒక సిఐ తల్లికే ఇక్కడ అంటే నిజంగా ఇది లేదని పోస్తుంది, రక్షణ లేదు అని తెలుస్తుంది. ఎప్పటికైనా ప్రభుత్వాలు చూస్తే మచ్చుమర్రిలో వాసంతి కావచ్చు, రీసెంట్గా పొంగనూరులో ముస్లిం బాలిక పైన కావచ్చు, వీళ్ళందరిపైన దృష్టి సారిస్తలేరు ఎవరు. ప్రభుత్వం కూడా హోంమంత్రి అనిత గారు ఇప్పటికైనా మీరు దృష్టి సారించి అన్యదా వ్యాపించకుండా ఇవన్నిటి కూడా కఠిన చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో వీటి అన్నిటి మీద కూడా చెక్ పెట్టవచ్చు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు రాష్ట్రంలో ఎన్నికల ముందు మాట్లాడింది ఏంటంటే 31,000 మంది మహిళలు మిస్ అయ్యారు, టోటల్గా బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అన్నీ వాళ్ళని చంపేస్తున్నారు అంటూ మీరు మీడియా సమావేశాల్లో మాట్లాడారు. కానీ తీరా మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్క పలానా మాట కూడా మీరు అమ్మాయిల గురించి కానీ, అఘాయిత్యాల గురించి కానీ, కిడ్నాప్ల గురించి కానీ మాట్లాడిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. అంటే మీరు కూడా అందరిలాగే రాజకీయ నాయకుడిగా మారిపోయారా? ఒక లీడర్ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి సామాన్య రాజకీయ నాయకుడిగా మారిపోయాడా ఏంటి? రాజకీయం వంటబట్టిందా అనేది ప్రశ్న సర్వత్రా తలెత్తుతుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక పరిశ్రమలు వస్తున్నాయి, భారీగా పెట్టుబడులు, ఉపాధి కల్పన, రాయితీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు, మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదన. తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా యువతకు ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం అయితే దృష్టి సారిస్తుంది. దానిలో భాగంగానే యంగ్ స్కిల్ యూనివర్సిటీని ఒకటి తేవాలని ప్రయత్నాలు చేస్తూ దాదాపు ప్రతి సంవత్సరం 2,000 మందికి ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని, అందులో భాగంగానే కొత్తగా రాష్ట్రానికి కూడా 24 భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నాయి. వీటి అన్నిటికీ కూడా పర్మిషన్స్ కోసము రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కనుక ఇవే పరిశ్రమలు టోటల్గా రాష్ట్రంలో కొలువైతే దాదాపు 5,000 నుంచి 10,000 ఉద్యోగాలు రాష్ట్రంలో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక మూసీ అభివృద్ధి ఆగదు, ఆ నది పేరు పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన చేస్తామంటున్న రేవంత్ రెడ్డి. మూసీ రివర్ ఏదైతే ఉందో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా మూసీని సుందరీకరణ చేస్తాను అంటూ రేవంత్ సర్కార్ మొదటి నుంచి చెప్తున్నప్పటికీ దాంట్లో మూసీ సుందరీకరణ అంటే మనము పిల్లలకు గంగా, సరస్వతి, యమున, గోదావరి, కావేరి అంటూ నదుల పేర్లు పెట్టుకుంటాం, కానీ ఎవరు మూసీ నది అని పేరు పెట్టము. అలా మూసీ నది అని కూడా పేరు పెట్టే విధంగా దాన్ని ప్రక్షాళన చేసి చూపిస్తానంటూ కూడా రేవంత్ అయితే సవాల్ విసిరాడు. ఇక మూసీ నిర్వాసితులకు 10,000 కోట్లు ఇవ్వడానికి అంటే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ ఖజానాలో 15,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, కేవలం 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి మీకు మనసు ఒప్పుకోవట్లేదా? ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇతర విమర్శిస్తున్న ప్రతి నాయకుడు కూడా మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు వారం 10 రోజులు అక్కడ నివసించి చూడండి, మూసీ పరివాహక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా, వాళ్ళకు మంచి సదుపాయాలు ఇవ్వడంలో తప్పేముంది అంటూ కూడా అటు రేవంత్ రెడ్డి అయితే ఫైర్ అయ్యారు. ఇక టోటల్గా ఉద్యోగ నియామక పత్రాలు దాదాపు ఈఈలు కావచ్చు, టోటల్గా సర్జన్లకు కావచ్చు, వెటర్నరీ సర్జన్లకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా 1635 ఉద్యోగ నియామక పత్రాలని రాష్ట్ర సీఎం అయితే అందజేశారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే ఉచిత ఇసుక ధరల మరక, ఉద్దేశం ఉత్తమం, ఆచరణలో బాలహరిస్తారు, ఉచితం అమల్లో సమస్యలు ఎన్నెన్నో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఏదైతే ఇసుక పాలసీ ఉందో దాన్ని పూర్తిగా తొలగిస్తూ కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అయితే తీసుకొచ్చింది. అయితే ఉచిత ఇసుక విధానంలో వరకు చాలా రీచుల్లో ఇప్పటికీ ఇసుక పూర్తిగా అయిపోయింది. ఇక ఏదైతే అప్లికేషన్ను టోటల్గా తీసుకొచ్చారో యాప్ని, ఆ యాప్ కూడా ముందుగా బుక్ చేసుకోవడానికి వెసులుబాటు చూపించకపోవడం, టోటల్గా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇసుక బ్లాక్లో అమ్ముకుంటారు. ఒక లారీ ఇసుకని దాదాపు 30 నుంచి 60,000 రూపాయలకు అమ్ముకుంటడంతో విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక చాలా వరకు చూస్తే కనుక ఇసుక ఉచితమే అని చెప్తున్నప్పటికీ కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రము గతంలో ఇసుక కంటే ఇప్పుడు రేట్లు డబల్గా త్రిబుల్గా పెరిగిపోయాయి. మరోవైపు ఇసుక రీచ్లకు చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే బాగుపడుతుండగా దూరాతి ప్రాంతాలకు ఇసుక తీసుకెళ్లాలంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ తడిసి మోపెడవుతుందంటూ కూడా అటు బిల్డింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి, రియల్ ఎస్టేట్ కార్మికుల నుంచి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే రివర్ ఫ్రంట్ సీన్ రివర్స్, 1,50,000 కోట్లు మూసీ పాలన,
దేశంలోని ప్రధాన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలు. ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని తెలంగాణ సర్కార్ భుజాన వేసుకుందో అది చూస్తే కనుక రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా గతంలో జరిగిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ కూడా ఫెయిల్యూర్గానే మెలిగాయి. నమామి గంగా ప్రాజెక్టు చూసుకుంటే చబల్ ప్రాజెక్టు కానీ చంబల్ నర్మదా కావచ్చు ద్రవ్యావతి కావచ్చు ఈ అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తిగా ఎస్టిమేషన్ ఛార్జీలు ఒకటేసి ప్రక్షాళన చేస్తామని చెప్పినప్పటికీ కూడా వాటన్ని ప్రాజెక్టులు ఫెయిల్ అవుతూనే వచ్చాయి. ఇప్పుడు రాష్ట్ర సర్కారు కూడా కొత్త ప్రాజెక్ట్ అంటూ తీసుకురావడం ఇది కూడా ఫెయిల్ దశలోనే ఉంది. ఇక ఈ రివర్ ఫ్రంట్ సీన్స్ రివర్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన టోటల్ వీడియో ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఫుల్ డీటెయిల్స్గా దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు అందించబోతున్నాం. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ధరలున్న రైతుకు దగ, వినియోగదారులు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకే. మధ్యవర్తులు ఖర్చుల వాటా ఏకంగా 67%, అన్నదాతకు దక్కుతోంది 33%. కూరగాయల ద్రవ్యోల్బణంపై ఆర్బీఐకి నిపుణుల బృందం నివేదిక. సరఫరా వ్యవస్థలో లోపాలను సరిచేయాలని సూచన. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఏదైతే దళారులు రూపాయి తీసుకుంటే ఆ రూపాయలు 67 పైసలు దళారులకు 33 పైసలు మాత్రమే రైతుల అకౌంట్లకు వెళ్తుండడంతో రైతులు రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో వాళ్ళు అప్పులు చేసి పంటలు వేసుకొని దిగుబడికి ఫర్టిలైజర్లు వాడి వాళ్ళు తీసుకొచ్చింది అటు మార్కెట్లో వేస్తే వాళ్ళు 67 పైసలు తీసుకొని దళారులు పూర్తిగా రైతుల్ని అప్పుల కూబిలో అయితే ముంచుతున్నారు. ఇక వీటిపైన దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ బీజేపీ హ్యాట్రిక్, ఎన్సీ మ్యాజిక్. హర్యానాలో మూడోసారి కమలం పాగా జమ్మూ కాశ్మీర్ ఇండియా కూటమిదే. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు జమ్మూ అండ్ హర్యానాలో బీజేపీ హర్యానాలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇక జమ్మూలో మెజార్టీ సీట్లను అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. 20,000 కోట్లతో ధాన్యం కొనుగోలు. వరి సేకరణకు సమగ్ర పారదర్శక ప్రణాళిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోలేదన్న మిల్లర్లు. ఏదైతే వడ్లు సన్న వడ్లను కొంటాము అంటూ ప్రభుత్వం చెప్తుందో మిల్లర్లకు కూడా గతంలో మిల్లర్లని ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు రైతులు వాళ్ళకు కావాల్సిన మిల్లర్ల దగ్గరే ధాన్యాన్ని అమ్మే విధంగా అయితే ప్రభుత్వం వెసులుబాటు తీసుకొచ్చింది. ఇక వీటికి సంబంధించి దాదాపు 20,000 కోట్ల రూపాయలతో ఈసారి ధాన్యం కొనుగోలు జరిగి వీటన్నింటి కూడా రేషన్ షాపుల్లో కానీ ఇక మెయిన్గా అంగన్వాడీ సెంటర్లు ఇతర ప్రభుత్వానికి సంబంధించిన వాటిల్లో వాడడానికి ఈ బియ్యాన్ని ఉపయోగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఈరోజు హెడ్లైన్స్. మరో వీక్లీ రౌండప్తో మళ్ళీ కలుస్తాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.